హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ అరిసెలు. ఈరోజు మన వీడియోలో అరిసెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెండు రకాల అరిసెలు చూపిస్తున్నాను. మామూలు అరిసెలు, నువ్వుపప్పు అరిసెలు ఈ విధంగా చేసి చూడండి. నువ్వులు విడిపోకుండా, నూనె పాడవకుండా చాలా బాగా వస్తాయి. అలాగే అరిసెలు చేయడం కష్టం, పెద్ద పని అనుకుంటారు. ఏమీ లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయి. మొదటి నుంచి చివరి అరిసె వరకు చిల్లు పడకుండా మెత్తగా బాగా వస్తాయి. అరిసెలకి పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి. ఖచ్చితంగా రేషన్ బియ్యంతోనే చేసుకోవాలి. మన మామూలు సోనా మసూరితో చేసుకుంటే అరిసెలు బాగా రావు, విడిపోయినట్టు అయిపోతాయి. బియ్యాన్ని బాగా కడుక్కోవాలి 3 సార్లు అయినా. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. పూర్తిగా 24 గంటలు నానిన తర్వాతే చేసుకోవాలండి. సరిగ్గా నానకుండా చేస్తే చాలా గట్టిగా ఉంటాయి. నేను బాగా ప్రొద్దుట నానబెట్టానండి. మార్నింగ్ నానబెట్టి మళ్ళీ అదే రోజు నైట్ కూడా బియ్యాన్ని ఒకసారి కడుక్కోవాలి. కడుక్కోకుండా ఉంచితే మరుసటి రోజుకి వాసన వచ్చినట్టు అయిపోతాయి. ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. కొంతమంది అయితే 2 రోజులు పూర్తిగా నానబెట్టి 3వ రోజున చేసుకుంటారు మెత్తదనం కోసం. కానీ ఇలా 24 గంటలు నానబెట్టినా కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇది మరుసటి రోజు 24 గంటలు నానిన తర్వాత మరుసటి రోజు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. చిల్లుల గిన్నెలోకి వేసి కొద్దిగా నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఒక 3-4 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. పూర్తిగా నీళ్లు వాడే వరకు కూడా ఉంచకూడదండి. పిండి తడిగా ఉండాలి కదా, తడిగా లేకపోతే అరిసెలు బాగా రావు. నేను ఒక 3-4 నిమిషాలు అలా ఉంచేసాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే ఇంకా తడిగానే ఉంటాయి. ఇలా తడిగా ఉన్నప్పుడే మనం పిండి ఆడించుకోవాలి. నేను బయట ఆడించేసానండి. తడిపిండి ఆడే మిల్లులు విడిగా ఉంటాయి, అక్కడ ఆడించుకోవాలి. మనం మిక్సీలో అయినా ఆడుకోవచ్చు, కానీ ఎంతైనా కొద్దిగా గట్టిగా వస్తాయి. ఇలా పిండి ఆడించిన వెంటనే జల్లించుకోవాలి. అరిసెలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. ఇది తడిపిండి కాబట్టి సరిగ్గా దిగదు. మధ్య మధ్యలో ఇలా చేత్తో కలుపుతూ జల్లించుకుంటే పిండి అంతా బాగా దిగుతుంది. అలాగే జల్లించుకునేటప్పుడు కూడా ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పని ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా జల్లించుకున్నాం కదా, ఇలా జల్లించుకున్నది జల్లించినట్టుగా నొక్కు పెట్టి ఉంచుకోవాలి. ఇలా నొక్కు పెట్టుకోవడం వల్ల తడి ఆరకుండా ఉంటుంది. మీరు జల్లించిన వెంటనే ప్రతిసారి ఇంతే నొక్కు పెట్టి ఉంచుకోవాలి. పిండంతా ఇలా జల్లించుకున్నాక నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. తడి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2.5 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం కంటే కూడా పాకం తక్కువే పట్టుకోవాలండి. తడిపిండి కదా, ఎంత పిండి పడుతుందో తెలియదు కాబట్టి కాస్త తక్కువే పట్టుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు పాకం పట్టేటప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తారండి. పంచదార వేయడం వల్ల అరిసెలు చిల్లు పడకుండా వస్తాయంట. ఇందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసి పాకం రానివ్వాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. ఒకవేళ బెల్లంలో ఇసుక, గడ్డి అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసి తీసుకోవచ్చు. అలాగే పాకం చాలా త్వరగా వస్తుందండి. ఎందుకంటే నీళ్లు తక్కువ పోసాం కదా, త్వరగా వస్తుంది. దగ్గరుండి చూసుకోవాలి. ఇలా చిక్కబడినప్పుడు ప్లేట్లో నీళ్లు పోసుకొని పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటూ ఉండాలి. ఇది ఇలా బాగా చిక్కబడింది కదా, ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. అరిసెలకి నీళ్ళల్లో వేసిన వెంటనే చూడండి, ఇలా దగ్గరగా అయ్యి లైట్గా ముద్దలా వచ్చింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ ఉండ గట్టిగా ఉండదండి, మెత్తగానే ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరగా రావాలి. ఇలా వస్తే అరిసెలు మెత్తగా వస్తాయి. ఇంకాస్త ముదిరిందనుకోండి, అప్పుడు అరిసెలు గట్టిగా కరకరలాడినట్టు వస్తాయి. అలా కావాలి అనుకుంటే ముదురు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేసి కలుపుకున్నాక కొంచెం కొంచెం తడిపిండి వేస్తూ కలుపుకోవాలి. ఎక్కడా కలపడం ఆపకూడదండి. కలపడం ఆపితే ఉండకట్టినట్టు అయిపోతుంది. అలాగే పిండి వేసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే ఉండకట్టినట్టు అయిపోతుంది. మనం కలపలేము కూడా.
పాకం వచ్చిన వెంటనే లేట్ చేయకుండా ఇంకా పిండి వేసి కలుపుకోవాలి. చూడండి, ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుంది కదా, ఇలా చిక్కబడుతున్నప్పుడు చూసుకోవాలండి. పిండి వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు 4 అరిసెలు కూడా చేయకుండానే పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా గరిటె జారుడుగా ఉండాలి. ఇలా గరిటె జారుడుగా ఉంటే మనం వేసుకున్న పిండి సరిపోతుంది. అంతగా డౌట్ ఉంటే కొంచెం చేతికి నూనె రాసుకొని ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇలా ఉండలా అవ్వాలి. ఈ ఉండ మరీ పాకిపోయినట్టు ఉండకూడదు. బాగా పాకితే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. నాకు ఇంత పిండి మిగిలిందండి. ఈ పిండి మళ్ళీ మీరు ఎండలో పెట్టుకొని మామూలు బియ్య పిండి వాడుకున్నట్టు వాడుకోవచ్చు. పిండి మిగిలినా కూడా పర్వాలేదు, కానీ పాకం ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ తడిపిండి అప్పటికప్పుడు కావాలంటే ఉండదు కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకొని ఒక 4 ముద్దలు చేసుకొని ఉంచుకోవాలి. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. చూడండి, ముద్ద ఈ విధంగా ఉండాలండి. లైట్గా పాకినట్టు ఉండాలి, నిలబడకూడదు. నిలబడినట్టు ఉంది అంటే గట్టిగా ఉన్నట్టు, ఇలా ఉందంటే సమానంగా ఉన్నట్టు. ఇప్పుడు నువ్వుపప్పు అరిసెలకి నువ్వుల్లో కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయి. అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్లు కానీ, నూనె ప్యాకెట్ కవర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా 2 తీసుకోవాలండి. 2 తీసుకొని రెండిటికి కూడా నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి ఈ విధంగా ఒత్తుకోవాలి. అరిసె ఒత్తేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకొని ఒత్తుకోవాలి. ఇవి బాగా పల్చగా ఒత్తుకోకూడదండి, కొద్దిగా మందంగానే ఉండాలి. కొంచెం మందంగా ఉంటేనే అరిసె బాగుంటుంది. అలాగే నువ్వుపప్పు అరిసెలు మనం ముందుగా నువ్వులు పెరుగు కలిపి ఉంచుకున్నాం కదా, అందులో ఒకసారి ఇలా అద్దుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇవి ఇలా కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి, మరీ పెద్ద సైజులో చేసుకోకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కొంచెం పిండి వేసి చూసుకోవాలండి, మనకి వేడయిందో లేదో తెలుస్తుంది. చూడండి, వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే వేడైనట్టే. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసి వేసి ఫ్రై చేసుకోవాలి. మంట మరీ తగ్గించకూడదు, మరీ హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. అదే నూనె సరిగ్గా వేడవలేదనుకోండి, అరిసెలా పైకి రాదు. అలాగే ఇది వేగడం కూడా చాలా త్వరగా వేగుద్ది. చూడండి, ఇలా రంగు మారింది కదా, ఇలా రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా నూనె నొరగ తగ్గింది అంటే ఇది వేగినట్టే. ఇలా వేగితే సరిపోతుంది. అలాగే అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి సట్రాలు ఉంటాయండి. వేగిన అరిసెని ఇలాంటి సట్రం పైన వేసి ఒకసారి నొక్కుకోవాలి. ఎందుకంటే అరిసె నూనె చాలా పీలుస్తుందండి. ఇలా నొక్కుకోవడం వల్ల ఇందులో ఉన్న నూనె వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి సట్రాలు లేవనుకోండి, చిల్లులు ప్లేట్ ఉంటే కనుక చిల్లులు ప్లేట్లో పెట్టి పైన ఏదైనా డబ్బాతో అయినా నొక్కుకోవచ్చు. ఈ సట్రాలు మనకి ఏ స్టీల్ షాపుల్లో అయినా, అలాగే ఇనుప మూకుళ్ళు, ఇనుప సామాను అమ్ముతారు కదా, ఆ షాపుల్లో అయినా దొరుకుతాయి. నేను రాజమండ్రిలో రోజ్ మిల్క్ షాప్ ఉంటుంది కదండి, ఆ స్ట్రీట్లో మసీద్ ఎదురుగా ఉన్న షాప్లో తీసుకున్నాను. ఇదే విధంగా అన్ని అరిసెలు వేయించుకోవాలి. చూడండి, నువ్వుపప్పు అరిసె కూడా ఎంత చక్కగా ఉందో, నువ్వులు విడిపోకుండా బాగా వస్తుంది. ఇది కూడా అంతేనండి, అదేవిధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కేటప్పుడు కూడా గట్టిగా నొక్కకూడదు. ఈ విధంగా అరిసెలకి పాకం పట్టి చూడండి ఎంత బాగా వస్తాయో. ఒక్క అరిసె కూడా చిల్లు పడకుండా చాలా బాగా వస్తాయి, మొదటిసారి చేసినా కూడా. ఇంతేనండి, అరిసెలు తయారైనవి. అరిసెలన్నీ ఇలా వేయించుకున్నాక ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటాం కదా, అలా డబ్బాలో పెట్టుకునేటప్పుడు డబ్బా అడిగిన పుల్ల ముక్కలు పెట్టి దానిపైన అరిసెలు పెట్టుకుంటే అరిసెల్లో ఉన్న నూనె కిందకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో జంతికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, కరకరలాడుతూ గుల్లగా బాగా వస్తాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. జంతికలకి పెద్ద గ్లాసుతో 2 గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పిండి వంటలకి ఏదైనా సరే రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. 2 గ్లాసుల బియ్య పిండికి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వేపుడు శనగపప్పు తీసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, అది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు ఇది బియ్యపిండిలో వేసి జల్లించుకోవాలి. ఏ జంతికలకైనా సరే బియ్యపిండిని ఖచ్చితంగా ఒకసారి జల్లించి తీసుకోవాలండి. పిండి ఎంత మెత్తగా ఉంటే జంతికలు అంత బాగా వస్తాయి, అందుకనే జల్లించుకోవాలి. జంతికలకి ప్రత్యేకంగా పిండి ఆడించుకున్నారనుకోండి, కేజీ బియ్యానికి పావు కేజీ పుట్నాల పప్పు వేసి రెండు కలిపి ఆడించుకోవచ్చు. ఆడించుకొని జల్లించుకోవాలి. చూడండి, పిండంతా ఇలా జల్లించుకున్నాక తగినంత ఉప్పు, తగినంత కారం, అర స్పూన్ వాము వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక 2 గ్లాసుల బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్కి కొద్దిగా తగ్గించి నూనె తీసుకోవాలి. ఇలా నూనె బాగా మరిగించి వేసుకోవాలి. వేడివేడి నూనె వేయడం వల్ల బాగుంటుంది. ఎక్కువ నూనె పట్టదు. నేను తీసుకున్న నూనె ఒక 3 స్పూన్లు అలా ఉంటుంది. అలాగే ఈ పిండి కలుపుకోవడానికి మరిగించిన నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళకి కొలత ఏముండదండి, కాస్త నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలి. ఎన్ని నీళ్లు పడతాయో తెలియదు కాబట్టి ఎక్కువ నీళ్ళే మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మరిగించిన నీళ్ళు వేసి పిండి తడి పొడిగా కలుపుకోవాలి. పూర్తిగా ముద్దలా కలుపుకోకూడదు. ఇలా తడి పొడిగా కలుపుకుంటే నూనె లాక్కుండా జంతికలు బాగా వస్తాయి, గుల్లగా ఉంటాయి. ఈ విధంగా చూసి వేసుకోవాలి. ఇలా తడి పొడిగా ఉంటే సరిపోతుంది. పిండి పట్టుకొని చూస్తే లైట్గా ముద్దైనట్టు ఉంటుందండి. అలా ముద్దలా అయితే కనుక మనకి సరిపోయినట్టు. ఇలా ఉండాలి. ఇంతకన్నా పొడి పొడిగా ఉండకూడదు, ఇంతకన్నా ముద్దగా ఉండకూడదు. ఇలా కలుపుకున్నాక పిండి అంతటిని ఒకవైపుకి ఇలా నొక్కిపెట్టి ఉంచుకోవాలి. ఇలా నొక్కిపెట్టేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. ఆ వేడికి మగ్గినట్టు అవుతుంది. ఈ లోపల మనం ముందుగా మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కాస్త చల్లారుతాయి. ఈ నీళ్ళతోనే మనం పిండి కలుపుకోవాలండి. ఆ నీళ్ళు ఉపయోగపడతాయి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పిండంతా కలుపుకోకూడదు. ఒక 2 వాయిలకి సరిపడా అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళే కొంచెం పోసి కలుపుకోవాలి. అవి కూడా ఎక్కువ పట్టవు, చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా బాగా లూజ్ అయినట్టు అయిపోతుంది. అలాగే ఇలా కలుపుకునేటప్పుడు కూడా పిండి చాలా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి, ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాస్తే సరిపోతుందండి, ప్రతి వాయికి అవసరం ఉండదు. నూనె రాసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టి ఒకసారి నొక్కి చూసుకోవాలండి, పిండి ఫ్రీగా పడుతుందో లేదో. బాగా గట్టిగా అనిపిస్తే తీసేసి కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. నొక్కిన వెంటనే ఇలా ఫ్రీగా పడింది అంటే కరెక్ట్గా ఉన్నట్టు. జంతికలు ఒత్తుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటెలు తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగినట్టు అయిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఒక వాయికి 3 జంతికలు వేసి వేయిస్తున్నాను. చిన్న జంతికలు అనుకోండి 4 అయినా వేయించుకోవచ్చు. అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు. వెంటనే కదిపితే విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ 2 వైపులా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మూడిట్లో ఏదైనా ఒక జంతికి వేగిపోయింది అనుకుంటే అది తీసేసుకోవచ్చు. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇది వేగింది కాబట్టి తీసేసుకున్నానండి. చూడండి, ఇలా నూనె నొరగ తగ్గింది కదా, రంగు కూడా మారుతాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ చిల్లుల గరిటెలోనే కాసేపు అలా ఉంచేస్తే నూనె ఏమన్నా ఉన్నా వాడిపోతుంది. ఇంకొక వాయికి నాకు ముందు కలిపిన పిండి లేదు కాబట్టి మళ్ళీ నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ముందు కలిపిన పిండే ఉంటే కనుక జంతికల గొట్టంలో ఉన్న పిండి తీసేసి అది ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆ గొట్టంలో పిండి ఉండగానే దానిపైన మళ్ళీ ఇంకొక పిండి పెట్టకూడదు. ఖచ్చితంగా ప్రతి వాయికి గొట్టంలో పిండి తీసేసి అది ఇది కలిపి పెట్టుకోవాలి.
మిగతా పిండి పైన ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి, పిండి ఆరకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చేసింది కొంచెమే కాబట్టి పిండి చివరికి వచ్చినా నీళ్ళు చల్లారలేదు. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు మనం కాసుకున్న నీళ్ళు చల్లారిపోయినాయి అనుకోండి, ఒకసారి గోరువెచ్చగా చేసి కలుపుకోవచ్చు. ఇంతేనండి, జంతికలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. కమ్మగా, గొల్లగా, కరకరలాడుతూ వస్తాయి. మలార్పుండలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాకం ఈ విధంగా పట్టి చూడండి, పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ బాగుంటాయి. మలార్పుండలకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా ఏదైనా పర్వాలేదు. ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్య పిండి వేసి జల్లించుకోవాలి. బూందీకి ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, నూనె లాగినట్టు అయిపోతుంది. ఇలా వంట సోడా వేసుకున్నాక 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకూడదండి, ముందు సగం వేసుకొని కలిపి చూసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మిగతా నీళ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చూసుకోవాలండి, ఒక్కొక్కసారి 1/2 కప్పు నీళ్లు పడతాయి, ఒక్కొక్కసారి 1 కప్పు నీళ్లు ఫుల్గా పడతాయి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది, అందుకే ఒకేసారి వేసుకోకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండలు లేకుండా ఉండాలి. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి గరిట తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పిండి వేసి చూసుకోవాలి. పిండి వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె బాగా వేడిగా ఉన్నట్టే. ఇలా 1 గరిట పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఈ విధంగా అంటూ ఉంటే రౌండ్గా బూందీ పడుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బూందీ వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. మామూలుగా మనం బూందీ లడ్డు చేసామనుకోండి, మెత్తగా వేయించుకుంటాం కదా. కానీ ఈ మలార్పుండలకి క్రిస్పీగా వేయించుకోవాలి. మామూలు కార బూందీకి ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా. చూడండి, నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది కదా. పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బూందీ అంతా వేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు గరిటకున్న పిండి ఈ విధంగా తీసుకోవాలి. ప్రతి వాయికి ఇంతేనండి, లేదంటే గరిటలో పిండి ఉండిపోయి బూందీ రౌండ్గా రాకుండా తోకల్లా వస్తుంది. బూందీ వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా లేకపోయినా, పిండి పల్చగా ఉన్నా బూందీ సరిగ్గా రాదండి. కొంచెం చిక్కగానే ఉండాలి, పల్చనవ్వకూడదు. పల్చన అయింది అంటే రౌండ్ రాదు. నూనె వేడిగా లేకపోయినా కూడా రౌండ్ రాదు, నూనె లాగేస్తుంది. మీకు ఒకవేళ పిండి పల్చనైంది అనిపిస్తే కనుక ఇంకొక 2 స్పూన్లు శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కార బూందీ చేసుకోవాలన్నా ఇంతేనండి. ఇందులోనే కొంచెం ఉప్పు కారం కలుపుకొని కరివేపాకు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేయించి వేసుకుంటే కార బూందీ అయిపోతుంది. చూడండి, బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు పాకం చూద్దాము. ముందుగా ఏదైనా ప్లేట్ కానీ ఇలాంటి ట్రే కానీ తీసుకొని కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. అలాగే ఇలాంటి బూందీ ఉండలు కానీ, వేరుశెనగ ఉండలు, వేరుశెనగ పప్పు ఇలాంటి వాటికి ఏదైనా సరే మెత్తటి బెల్లం తీసుకోవాలి. గట్టి బెల్లం తీసుకోకూడదు. మెత్తటి బెల్లం అయితేనే పాకం కరెక్ట్గా వస్తుంది. లేదంటే పాకం ముందు కొంచెం పట్టి చూసుకోండి, బెల్లం ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా. దీనికి బాగా ముదురుపాకం రావాలి, కాస్త చిక్కబడినట్టు అవుతుంది. చూడండి, కొద్ది కొద్దిగా చిక్కబడుతుంది కదా. ఇలా చిక్కబడినప్పుడు మీరు నీళ్ళల్లో వేసుకొని పాకం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఈ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు ఇది బాగా గట్టిపడి ఉండలా అయినట్టు అవుతుందండి. కొడితే టంగుమని సౌండ్ వస్తుంది.
ఇలా టంగుమని సౌండ్ వచ్చింది అంటే పాకం వచ్చినట్టే. ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే కనుక మెత్తగా ఉంది అనిపిస్తే ఇంకొక నిమిషం పాటు ఉంచుకోవచ్చు. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించిన బూందీ వేసి కలుపుకోవాలి. ఇదంతా కొంచెం గబగబాని చేసుకోవాలండి. స్లోగా చేస్తే గట్టిపడినట్టు అయిపోయి ఉండలు చుట్టడానికి వీలవుతూ. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ముందుగా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చేతులు తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. ఒకవేళ చిన్న సైజు కావాలనుకుంటే ఇంకాస్త చిన్న సైజు అయినా చుట్టుకోవచ్చు. మలార్పు ఉండలు కాస్త పెద్దగానే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒకవేళ మీరు ఇలా ఉండలు చుట్టలేరు అనుకుంటే ఆ నూనె రాసిన ప్లేట్లోకి వేసే అచ్చులాగైనా వేసేసుకోవచ్చు. కాస్త వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నే కరకజ్జం అని కూడా అంటారండి. మా సైడ్ ఇవి చాలా ఫేమస్, అందరు ఇష్టంగా తింటారు. సంక్రాంతికి చాలామంది ఖచ్చితంగా చేసుకుంటారండి. చూడండి ఇది కూడా ఇలా చుట్టుకున్నాం కదా. ఇంతేనండి, మలార్పు ఉండలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. బయట అలా ఉంచేసేయకూడదండి, పాకం వచ్చినట్టు అయిపోతాయి. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి. ఈ విధంగా గనక పాకం పెడితే పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ బాగుంటాయి. సున్నుండలు చూపిస్తున్నానండి. అది కూడా బెల్లం సున్నుండలు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పండగలప్పుడే కదండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. సున్నుండలకి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ చాయ్ మినపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినప్పప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అలాగే ఈ పప్పు వేయించుకోవడానికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అవసరం ఉండదు. పప్పు వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతుంది. లేదంటే ఒకవైపున రంగు వచ్చి ఒకవైపున రంగు రాక అలా ఉంటాయి. సున్నుండలకి మినప్పప్పు ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మటి వాసనతో రుచి బాగుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు. ఇది కొంచెమే కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టాను. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలండి. వేయించిన ప్యాన్లోనే అలా ఉంచేయకూడదు. బాగా రంగు మారిపోయి మాడు వాసన వచ్చినట్టు ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మీరు బాగా ఎక్కువ మొత్తంలో వేయించారనుకోండి, అప్పుడు పిండి మిల్లులో ఆడించుకున్నా సరిపోతుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. అంతగా మీకు మొరుంగా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి జల్లించి తీసుకోవచ్చు. అవసరం ఉండదు, ఎందుకంటే మనం బాగా వేయించి మిక్సీ పెట్టాం కాబట్టి సరిపోతుంది. ఈ మినప్పిండి నిలవ కూడా ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు సున్నుండలు చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కొలుచుకుందాం. ఏదైనా గ్లాస్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసుల మినప్పిండి అయింది. మీరు ఎక్కువ మొత్తంలో పిండి ఆడించుకున్నారనుకోండి, అప్పుడు కొన్ని బెల్లంతోనూ కొన్ని పంచదారతో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పిండి కొలుచుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసుల మినప్పిండికి అదే గ్లాస్తో 1.25 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. అంటే 1/2 గ్లాసు తగ్గించి 2 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని ఇలా మినప్పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మిక్సీ పట్టుకుంటే ముద్ద అవదండి, పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ పంచదారతో చేసుకోవాలి అనుకుంటే 2 గ్లాసుల మినప్పిండికి గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుంది. పంచదార అయితే ఇలా కలపక్కర్లేదండి, డైరెక్ట్గా మిక్సీ పట్టి ఆ పొడి మినప్పిండిలో వేసి కలిపి సున్నుండలు చేసుకోవచ్చు. బెల్లం అయితే మాత్రం ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి.
అలాగే కొంతమంది సున్నుండల్లో బియ్యం కూడా వేస్తారండి. మేమైతే వేయము. మీరు కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్ల వరకు మినప్పప్పు వేయించేటప్పుడే బియ్యం కూడా వేసి వేయించుకోవచ్చు. ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలి. సున్నుండలకి నెయ్యి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అచ్చంగా నెయ్యితోనే చుడతాం కాబట్టి. నెయ్యి ఇలా వేడి చేసి వేసుకోవాలి. మరీ పొగలొచ్చేంత వేడిగా ఉండకూడదండి, సమానంగా ఉండాలి. బాగా వేడిగా ఉందనుకోండి సున్నుండలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. అలా అని బాగా వేడి తక్కువ వేస్తే సరిగ్గా ఉండకట్టదు. ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మినప్పిండిలో వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, ముందు కొంచెం వేసుకొని కలుపుకొని చూసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మరీ నెయ్యి ఎక్కువైనా కూడా అంత బాగుండదు కాబట్టి. ఇలా బాగా కలుపుకున్నాక ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా ఉండ చేసినప్పుడు విడిపోయినట్టు అయిపోతుంది కదా. ఇలా విడిపోతే గనక ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం సున్నుండలు ఇలా చేస్తున్నాం కదండి. మామూలుగా అయితే మినుములు వేయించి తిరగల్లో పప్పు ఆడాక చెరిగి పిండి ఆడించేవారు. ఆ పిండితో సున్నుండలు చేసేవారు. అవి చాలా బాగుంటాయి, కానీ అది అందరికీ వీలవదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక ఉండలు చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ చుట్టుకోవాలి. ఇంతేనండి, సున్నుండలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. ఇవి కొద్దిసేపటికి ఇంకొంచెం గట్టిపడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. బూందీ మిక్చర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. అచ్చు స్వీట్ షాప్లో మిక్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. బూందీ మిక్చర్కి ముందుగా కార బూందీ చూద్దాం. కార బూందీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్యపిండి వేసి జల్లించుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా బాగా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే నూనె లాగినట్టు అయిపోతుంది. అలాగే తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. చూడండి, ఇది బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మిగతా నీళ్లు కూడా పోసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువే పడతాయి, ఒక్కొక్కసారి ఎక్కువ పడతాయి. చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. బాగా చిక్కగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఒకవేళ అంతగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటె తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే పైకి పొంగదు. చూడండి, పిండి ఇలా కొంచెం వేసి చూసుకోవాలి. వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండి వేసుకోవాలి. పిండి వేసి పైన స్లోగా తిప్పాలండి, గట్టిగా అనకూడదు. చూడండి ఎంత చక్కగా పడుతుందో. బూందీ కూడా రౌండ్గా బాగా వస్తుంది. ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా వేగకుండా తీసేస్తే మెత్తగా వచ్చేస్తుంది. చూడండి, నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది. పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఉంది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా బూందీ అంతా వేయించుకోవాలి. బూందీ దూసుకునే ప్రతి వాయికి కూడా గరిటకున్న పిండిని ఇలా తీసేసుకోవాలండి. లేదంటే మీకు బూందీ తోకల్లా వచ్చేసి బాగుండదు. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి క్వాంటిటీ కూడా చాలా అవుతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. బూందీ కూడా చాలా గుల్లగా బాగా వస్తుంది. చూడండి, బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్లోకి కారపూస మిగతావన్నీ కూడా వేయించుకుందాము.
ఇప్పుడు కారపూస చూద్దాం. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో పావు కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే మీకు కారపూసకి పిండి అస్సలు దిగదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. నేను లావు కారపూస వేస్తున్నానండి. బూందీ మిక్చర్కి లావు కారపూస అయితే బాగుంటుంది. మీకు అది వద్దు అనుకుంటే సన్న కారపూస అయినా దూసుకోవచ్చు. జంతికల గొట్టానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసి పిండి పెట్టుకోవాలి. ఒక వాయి సరిపోతుందండి. మనం కలుపుకున్న పిండికి 2 చుట్టలు వస్తాయి. ఇలా పిండి పెట్టుకున్నాక ఒత్తిన వెంటనే ఇలా పిండి పడుతుందో లేదో చూసుకోవాలి. అంతగా గట్టిగా ఉంటే ఒకసారి తీసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకున్న నూనె ఉంటుంది కదండి, ఆ నూనె ఒకసారి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. 1 చుట్ట సరిపోతుంది. మిక్చర్కి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇలా ఒత్తుకున్నాక నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్గా నొరగ తగ్గింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపును కూడా నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి తెలుస్తుందండి, గరిటెకు కూడా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు ఇది ముక్కల్లాగా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కల్లా చేసుకోకూడదు. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. బూందీ మిక్చర్లోకి కారపూస తయారైంది. ఇప్పుడు ఇది బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కార్న్ఫ్లెక్స్ వేయించుకుందాం. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో అరకప్పు కార్న్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ వేయించుకున్నాక అటుకులు కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో పావు కప్పు అటుకులు వేసుకోవాలి. అరకప్పు కార్న్ఫ్లెక్స్, పావు కప్పు అటుకులు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, నూనె ఇలా వేడిగా ఉందనుకోండి, అటుకులు వేసిన వెంటనే ఇలా పైకి పొంగినట్టు వస్తాయి. ఇలా వచ్చినాయి అంటే నూనె లాగదు. ఇవి కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంది కదండి, ఇవన్నీ చాలా త్వరగా వేగిపోతాయి. చూడండి, వీళ్ళ రంగు మారినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మిక్చర్ మంచి సువాసన వచ్చి బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేయించుకున్నాక 4 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. కార్న్ఫ్లెక్స్, అటుకులు 2 కలిపి కూడా మిక్చర్లా చేసుకోవచ్చు. అవి 2 ఎప్పుడైనా మిక్చర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు వేయించుకుంటే నూనె లాగకుండా బాగా వస్తాయి. జీడిపప్పు కూడా వేయించుకున్నాక 3 స్పూన్ల వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, ఇది మరీ ఎక్కువ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఇలా కలిపి తీసేసుకోవచ్చు. ఇలా వేయించడం వల్ల మెత్తగా లేకుండా ఉండి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్ కలుపుకుందాం. అలాగే బూందీ మిక్చర్లో వేసుకోవడానికి చిన్న చిన్న బిస్కెట్స్ బయట అమ్ముతారండి. ఆ బిస్కెట్స్ కూడా ఉంటే అవి కూడా ఒకసారి నూనెలో వేయించి తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి. మనం ముందే బూందీలోను కారపూసలో వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, బూందీ మిక్చర్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నువ్వుపప్పు కజ్జికాయలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కజ్జికాయలకి స్టఫింగ్ చాలా రకాలు పెడుతూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి నువ్వుపప్పు బెల్లంతో స్టఫింగ్ పెట్టి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అలాగే కజ్జికాయలు కూడా బాగా గుల్లగా వస్తాయి. నువ్వుపప్పు కజ్జికాయలకి ముందుగా పిండి కలుపుకుందాం.
2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా నూనె ఎక్కువ వేయడం, వేడి నూనె వేయడం అలా ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో చూసి వేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా లూజ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల మైదాపిండికి అదే కప్పుతో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి. ఇవి చల్లారే లోపల బెల్లం కోరుకుందాం. నేను దిమ్మ బెల్లం ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. అది కూడా కొద్దిగా గట్టిగా ఉన్న బెల్లం తీసుకోవాలి. బాగా మెత్తని బెల్లం తీసుకోకూడదు. బాగా మెత్తగా ఉంటే లోపల స్టఫింగ్ పాకం వచ్చినట్టు అయిపోతుంది. లైట్గా గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇలా చాకుతో కోరుకుంటే అక్కడక్కడ లైట్గా ముక్కల్లా తగిలి పొడుములా ఉండి బాగుంటుంది. అదే మిక్సీలో వేశారనుకోండి ముద్దలా అయిపోతుంది. చూడండి, మొత్తం అంతా ఇలా కోరుకున్నాం కదా. ఈ లోపల నువ్వులు కూడా చల్లారినవి. ఇప్పుడు ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి అలా మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్సీ పట్టకూడదు. అలా అయితే కనుక మీకు ముద్దలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉంటే స్టఫింగ్ బాగుంటుంది. ఇది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా కోరుకున్న బెల్లం ఉంది కదా, 1 కప్పు నువ్వులకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీరు పిండి కలుపుకునే దానికంటే ముందే స్టఫింగ్ చేసేసి ఉంచుకోవచ్చు. స్టఫింగ్ చేసుకున్నాక పిండి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకున్నాక కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, స్టఫింగ్ తయారైంది. ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానింది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. నేను చిట్టి కజ్జికాయలు చేస్తున్నానండి, అందుకని చిన్న ముద్దలు చేస్తున్నాను. అంటే మనం తీసుకున్న కజ్జికాయలు చెక్కబట్టి ఉంటుంది. ఒకవేళ పెద్దదైతే పెద్ద పిండి ముద్దలు చేసుకోవాలి. పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న పూరీల్లాగా. ఇవి బాగా పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉంటే కజ్జికాయలు అస్సలు బాగా రావు. కొద్దిగా మందంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను. ఇది కజ్జికాయలు ఒత్తుకునే చెక్క, మనకి బయట దొరుకుతుంది. నేను చిట్టి కజ్జికాయలు కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఇందులో సైజులు ఉంటాయి. ముందుగా కజ్జికాయల చెక్కకి ఇలా పొడిపిండి వేసుకోవాలి. మైదాపిండి ప్రతి కజ్జికాయకి అంతే. ఇలా పొడిపిండి వేసుకున్నాక మనం చేసుకున్న చపాతీ పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ నేను 1.5 స్పూన్ వరకు పెట్టానండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఒకసారి ఈ విధంగా అని నేలతో చుట్టూ అంచులు తడి చేసుకోవాలి. లైట్గా ఈ విధంగా తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల కజ్జికాయ అంటుకుంటుంది, విడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా తడి చేసి ఈ విధంగా ఒకసారి అని గట్టిగా నొక్కుకోవాలి. ఇలా నొక్కి పైన ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. మళ్ళీ ఈ పిండి మనం కజ్జికాయలు చేసుకోవడానికి వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా కజ్జికాయ గట్టిగా నిండుగా ఉన్నట్టు ఉండాలి. అదే స్టఫింగ్ తక్కువ పెట్టారనుకోండి ఇలా ఉండదు, లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. అలా ఉందనుకోండి మీకు కజ్జికాయ అంత బాగుండదు, స్టఫింగ్ తక్కువగా ఉండడం వల్ల. కజ్జికాయ ఒత్తుకున్నాక ఇలా ఆ చివర ఈ చివర అంచులు కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను.
ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా అవ్వకూడదండి, సమానంగా ఉండాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేగవు. చూడండి, ఈ విధంగా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక కజ్జికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. కొద్దిగా వేగాక ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇదే విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. చూడండి, కొద్దిగా రంగు వస్తున్నాయి. ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఒకవైపు రంగు వచ్చి ఒకవైపున తెల్లగా అలా ఉండిపోతాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా లాగవండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం నూనె నొరగ తగ్గాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నూనె నొరగ తగ్గింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ప్రతి వాయికి ఇంతేనండి. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చిట్టి చిట్టి నువ్వుపప్పు కజ్జికాయలు తయారైనవి. చాలా బాగుంటాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే మీకు కలుపుకున్న పిండి గనక మిగిలింది అనిపిస్తే గనక చపాతీలా చేసి కట్ చేసి చిప్స్లా వేయించుకొని పైన కారం చల్లుకుంటే సరిపోతుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.